ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, అలాగే నిశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, సముద్రకని సార్, మీతో పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఓకే. అభిరామి మ్యామ్తో కూడా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సమైరా గారు, షీ వాజ్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సార్. డిఓపి రమేష్ రెడ్డి గారికి అండ్ శ్రీహరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా రోల్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అభి అన్నకి అండ్ ఈశాన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఫిలింలో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు కానీ, ఆనంద్ సార్ కానీ, అందరూ ఇంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డిఓపి గారు థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ నేను టీవీ షోస్ ద్వారా అలాగే వెబ్ సిరీస్ మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య, ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ 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 థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు, అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఫిలింకే తను ఇంత బ్యూటిఫుల్గా చేసింది. సమీరా ఫస్ట్ మూవీకే ఇంత బ్యూటిఫుల్గా ఇంత అమేజింగ్గా యాక్ట్ చేసింది అంటే తను ఇంకా ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ దెన్ ఐ విష్ ఆన్ అ వెరీ గుడ్ డే, మంచి రోజు తర్వాత వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళ మీడియా ప్రేక్షకులకి, ఆర్టిస్ట్కి అందరికీ నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి కామాఖ్య అనేది. ఇది యాక్చువల్గా మై ఫిలిం ప్రొడక్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ అందరూ ఇప్పుడు మా డైరెక్టర్ గారు అందరు కలిసి నార్మల్గా ఒక విజన్తోని క్లారిటీతోని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చారు. అలాగే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్ ఆన్ ఇట్ టూ మచ్. అండ్ యా, థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి హియర్ విత్ ఆల్ దిస్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఇన్స్టాలో ఒకటి చూశాను. పార్థిబన్ గారు ఉస్తాద్ ఫంక్షన్లో మాట్లాడారు. ప్రెస్ రిపోర్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రెస్ రిపోర్టర్స్, దే ఆర్ ప్లస్ టు ద ఇండస్ట్రీ అని. నేను ఏం చెప్తున్నానంటే దే ఆర్ ద బెస్ట్ అండ్ ప్లస్ టు ద ఇండస్ట్రీ. ఎందుకంటే 37 ఇయర్స్ అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎంతోమంది హీరోస్, కామెడియన్స్, డైరెక్టర్స్ అందరూ వస్తారు వెళ్ళిపోతారు, కానీ ప్రెస్ మాత్రం అలాగే ఉంటారా? సో ప్రెస్ వాళ్ళకి నా నమస్కారం. ఈ కామాఖ్య పిక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐ రియలీ థ్యాంక్ అభి అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు. ఈ పిక్చర్ యాక్చువల్గా ఇట్స్ అ థ్రిల్లర్. ఒక మనిషి సూపర్ స్టిషియస్గా ఉంటే అది ఎంతవరకు ఇట్ కెన్ టేక్ టు అ డేంజర్ జోన్ అని చెప్పి ఈ పిక్చర్ విజువల్గా రావడానికి కోసం వెరీ గుడ్. ఎక్కడ మన సినిమాటోగ్రాఫర్ రమేష్ గారు, ఎక్కడ మీరు మాట్లాడాలంటే ఎక్కడ వెళ్ళిపోయారు? ఇట్స్ అన్ అమేజింగ్ వర్క్. అభి నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అప్పుడు నేను
నేను అడిగాను ఎవరు నా వైఫ్గా అభినయిస్తుందని. అప్పుడు అభిరామి అని చెప్పారు. సో నాకు అప్పుడు నమ్మకం లేదు, ఎందుకంటే అంతకుముందు చాలా పిక్చర్స్ ఎవరు నా పేరెంట్ అభిరామిని చెప్తారు, సెట్కి వెళ్తే అమ్మాయి ఉంటారు, ఏమైందంటే అమ్మాయికి కథ నచ్చలేదు ఏదో చెప్తారు. పిక్చర్ కూడా నేను ఆ తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు, షీ హాస్ టు లైక్ ద స్టోరీ. అండ్ సో ఈ పిక్చర్లో సెట్ని వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది. సో షీఈ్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీఈ్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రకని గారు, కని అంటే ఫ్రూట్, ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొజిషన్ లాగా. ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో తమిళ్లో 10 పిక్చర్స్ ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 ఇయర్స్గా ఆయనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇట్ వాస్ మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రకని గారు. తర్వాత ఈ పిక్చర్ ఆర్ట్ డైరెక్టర్ తిరుపతి అండ్ అవర్ ఇషాన్ అండ్ ఐశ్వర్య. ఈ పిక్చర్లో ఐశ్వర్య ఒక్కరోజు యాక్ట్ చేసింది, కానీ ద హోల్ మూవీ ఈస్ అబౌట్ ఐశ్వర్య. అండ్ సమీరా, షీ డన్ అ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా రేర్స్ అన్ని చేసి షీ వాజ్ సో గుడ్ ఇన్ ద సెట్స్. ఒక కొత్త ఫేస్గా లేకుండా ఐ విష్ హర్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, అప్పుడు నేను మాట్లాడతాను ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ విత్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అబ్బి, ఎందుకంటే అబ్బి నాకు ఒక 12 years పరిచయం. తను బాహుబలి 1 or 2 బ్రో 2లో వర్క్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆ టైంలో తను వేణు బ్రో మంచిగా నువ్వు కామెడియన్గా ఇంత లీడ్లో ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు అంటే లేదు బ్రో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ అందుకని వచ్చానని చెప్పి అన్నాడు. బట్ తను చూసుకున్న డిపార్ట్మెంట్ కూడా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, సారీ యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ మాస్టర్ అంతా కోఆర్డినేట్ చేసేవాడు. ఆ తర్వాత ఈవెంట్ వెళ్ళి కలిసేవాళ్ళం. ఫైనల్లీ చిరంజీవి మూవీ చేశారు రాజతరంతో. ఆ మూవీ అప్పుడు బ్రో మూవీ చేస్తున్నా అన్నాడు. సూపర్ అనుకున్నా, ఫిలిం కూడా బాగుంటుంది, ఆహ్లా వచ్చింది. నేను తన కామెడీ జోన్ అని బాగా చేయగలుగుతాడు అని నాకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసింది, మీ అందరికి తెలిసింది కామెడియన్ స్టార్. సో డెఫినెట్లీ కామెడీ ఫిల్మ్ చేస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. చిరంజీవి కామెడీ కమ్ చిన్న అందరూ కూడా సూపర్ నచ్చ పవర్ ఉంటుంది. తనకి ముందే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఈ డెడ్ లైన్ చెప్తుంటాడు వీడు ఎప్పుడే ఎక్స్పైర్ అయిపోతాడు అని. అట్లీస్ట్ ఈ ఫీలింగ్ కన్నా మళ్ళీ కామెడీతో వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను, రాలేసరి మళ్ళీ ఇంకో హర్రర్తో వచ్చాడు. సో నాకు చెప్పాడు బ్రో ఇది ఎలా మనం చేయాలన్నాడు. సరే బ్రో చేద్దాం డన్ అని చెప్పాను. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఈరోజు నా ఫస్ట్ ఫిల్మ్ కామాఖ్య ప్రమోషన్స్తో నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. ఐ థింక్ our DOP has already spoken about how strict Abhi is on set and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly. And honestly, directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much.
నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. అండ్ అలాగే ఈ మూవీ డిఓపి రమేష్ గారు, రిషాన్ గారు ఫర్ ట్రైనింగ్ మీ. He has made me imbibe the character. So special thanks to him. Direction department, Sri Hari Garu. Thank you for guiding me throughout. This movie, my movie Kamakya, it's a thriller movie. Meeku sure ga thrill ni istundi. Please nannu మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సపోర్ట్ చేయండి. మా మూవీ చూసి మా టీమ్ని బ్లెస్ చేయండి. జై మా కామాఖ్య. జై మా కామాఖ్య. శ్రీహరి గారే కదా, అక్కడ నుంచి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి మీరు మాట్లాడుతున్నప్పుడల్లా. ఆయన లిటరలీ అదేదో సినిమాలో వెంకటేష్ గారి లాగా అని ఫీల్ అవుతున్నారు ఆయన ఇందాక నుంచి. నాకు ఐ థింక్ ఇట్స్ బిన్ ఆల్ టీమ్ ఎఫర్ట్స్. Everybody has supported me and corrected me throughout for all my pronunciations, and I think everybody has been behind me to like improve, especially Rishan garu, Avi garu. They have all seen that I speak properly today. So మీ పేరు లేదు, ఓకే కూల్. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ సమైరా. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిలపడానికి. కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాజ్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. Ramesh Garu, he already said he is hiding again, even though he is the eye of the movie. Eppudu hide chestu untaru. Already worked with him. All the technicians, ee cinemalo pani chesina anni technicians andaru chaala tana craft lo experts lekapothe they are at least striving to be experts. That is the one thing that tied everybody together ee cinemalo. To all my co-artists, I'll start with Aishwarya, Kani garu, Samaira, Anand garu, Vaishnav, yeah. So everybody, you know, Sharanya is also there. Everybody చాలా కష్టపట్టి, బికాజ్ ఈ చిన్న సినిమా అని ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద సినిమా చూస్తే ఒక ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్. బట్ ఈ చిన్న సినిమా వెనకాల దర్ సో మచ్ హార్డ్ వర్క్, బికాస్ యునో బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ బిజీ, and then when it comes to distribution or selling and all of that, it is always a struggle. But everybody that worked in this movie really believed in the story and really believed in Abhi Garu's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhi Garu, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press, you have to take these movies and Janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్య దేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్య దేవి టెంపుల్ మన
అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించాము అన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అది అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్ ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జావగొడుతుంటాను నేను, నాకు ఇంకా ఇంకొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అది యాడ్ చేసి ఇవని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అనే ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. అభి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్ యశ్వంత్ సార్ థ్యాంక్ యూ సార్. పిక్చర్లో పనిచేసిన అందరికీ నంది. అభిరామి మ్యామ్ మీ ఫ్యాన్ నాను. ఉరుమాండి ఫిల్మ్ చూసేసి అంత పెద్ద ఫ్యాన్, మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పనిచేయగానే ఉండి అన్నకు తెలుసు, అలా ఇలా ఉన్న సైజులోనే నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్కి ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి కామాఖ్య, అలా నేమ్ చెప్పిన ఉన్నా చేసేద్దాం అలా అని చెప్పాను నాన్న. ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయాలని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు,
కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం ఒకే ఒక ధోతి పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 అవర్ 1.5 అవర్ అలానే తిరిగి ఒక ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచి ఉంటే సముద్రగిని అలానే ఒక మనిషి పిలిచారు. ఫుల్ అడ్డం పడిగిన ఓ రిషి, ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలా అన్నారు. లేదు సార్, ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వస్తున్నాను అలా అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా అని చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, అప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 ఇయర్స్ అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 ఇయర్స్ ట్రావెల్ అది ఆ ట్రావెల్లో 10 ఇయర్స్గా నా ఎవరితోనో మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30కి దా ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చారా అని చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 మినిట్స్లో ఎక్కడున్నా వచ్చానో తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నాను కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్ని గంటలకు ఫ్లైట్? 1:30. తెలుపు సార్, ఫోటో తీద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్తాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలా. అదే కామాఖ్య. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 అవర్స్ అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్న? అయిపోయిందండి. వేరేమీ కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చింది థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 మంత్స్ ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సముద్రకన్ గారు. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను చెయ్యి లోపల పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ని అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నా మీద తీసుకున్నాను, అది వేరే విషయం. కామెడీ యాక్చువల్గా కామెడీ చేయడానికే వచ్చాను నా ఇండస్ట్రీకి. ఇప్పటివరకు కామెడీ నాకు దొరకట్లేదు, తమిళ కూడా ఇక చేయట్లేదు. ఈ ఫిలింలో ఫస్ట్ ఆ కామెడీ టింట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నాము, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు సార్? డైరెక్షన్ ఇప్పుడు అయిపోయిందండి. స్కూల్ బస్సును ఫిల్మ్ చేసుకున్నాను, ఇంకో ఫైనల్ వర్క్లో ఉంది. మే జూన్లో రిలీజ్కి వస్తాం. తెలుగులో కూడా డైరెక్షన్ అంటే స్టార్ట్ చేయాలి సార్, ఒక పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాము, స్టార్ట్ అవుతుంది సార్. కంప్లీట్ అయిపోయింది? ఎస్ సార్, ఆల్మోస్ట్. ఓకే. అవి అంటే ఈ సినిమా దానికి ప్రిపేర్ కాలేదు ఈ క్వశ్చన్కి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు, కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, అంతవరకు అయితే నేను చెప్పగలను.
అంటే ట్రూ ఈవెంట్స్ అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. సో ఇన్స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు బురారి అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము. బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అభి అంటే కామెడీకి పేరు, కానీ ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేయడం ఏంటి? అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే. కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉందే నేను ఈ సినిమా డైరెక్ట్ చేయగలిగాను. ఒక డైరెక్టర్తో మళ్ళీ మీరు డైరెక్షన్ అంటే అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్గా, సార్ మీరు డైరెక్టర్ సార్, మీరు వదిలేయండి, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి, మీరు నాకు చెప్పారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తూనే ఉంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాం షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్గా లాగగలిగాం. థ్యాంక్ యూ. మన సినిమాల గురించి చాలా బాగా చెప్పారు, వాళ్ళు పడే కష్టాలు కానీ ఆ షూటింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా బాగా చెప్పారు. మ్యామ్ ఏంటి తెలుగులో ఆయన లొకేషన్కి వెళ్తే మీ పేరు చెప్తే మీరు ఉండకపోవడం, ఈ సినిమాకి పర్టికులర్గా సినిమానా లేకపోతే కంటెంట్ బాగుందా? అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు. అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది, కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు, ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు, కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి. అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను, నచ్చింది కాబట్టి నేను చేశాను. మేము పెద్ద సినిమాలు చేశారు, వాటికి ఉన్న క్యారవాన్స్ కానీ చాలా ఉంటాయి, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమా అనేటప్పటికి చాలా తక్కువ కూడా చాలా కంఫర్టబుల్ గానే చూసారు మనని. యశ్వత్ గారు ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు సే తనకి హీఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై సినిమా. హీ ఈస్ ఆల్సో గోన్ టు అమెరికా, సినిమా గురించి చదివారు, హీఈస్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ఇట్. సో హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది ఊరికే ఏమో చేద్దామని ఉన్న ప్రొడ్యూసర్ కాదు. డైలీ హీ కమ్స్ టు సెట్. అయితే నాట్ లైక్ ప్రొడ్యూసర్ అన్నీ చూస్తున్నారు అలా కాదు, హీఈస్ వెరీ క్రియేటివ్. హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ సినిమా ఎలా కొంచెం బెటర్ చేయొచ్చు అని ఇన్వాల్వ్ అయి చేస్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ వెరీ వెరీ వెల్. సంథింగ్ సార్ గ్యాప్ రావడం ఏంటి, ఎక్కడొచ్చింది ఆ గ్యాప్? ఆ గ్యాప్ నానే ఇచ్చుకున్న గ్యాప్, ఆ స్క్రిప్ట్ కోసం ఇచ్చిన గ్యాప్. అది అప్పుడప్పుడు అవుతుంది, మనం ఫుల్ రన్నింగ్లోనే ఉండడం జరుగుతుంది కదా. చిన్న ఆ టైంలో ఓకే, ఆ రైటింగ్ చేసేసి వెయిట్ చేసి అది అలాంటి టైంలో దేవుడు వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు. అదే టైం మన బ్రోలో చెప్పినట్టు మనం దేనికి వెళ్తాడో ఆశపడవచ్చు, కష్టపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు. అంతే, ఏది ఎప్పుడు జరగాలనో అప్పుడే జరుగుతుంది. అది జరగగానే మనం కరెక్ట్ క్వాలిఫైడ్గా ఉండాలి, అంతే. సార్ మీరు తెలియకుండానే జబర్దస్త్లో ధనరాజ్కి ఒకసారి లిఫ్ట్ ఇచ్చారు, ఆయన డైరెక్షన్లో మీరు చేశారు, అలాగే అభితో చేస్తున్నారు. లిఫ్ట్ ఏమి ఇవ్వలేదు సార్, వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చారు. సార్ నా యాక్టర్ అంతే,
ఇలాంటి యంగ్స్టర్స్తో ట్రావెల్ చేయడం చాలా, ఇది కూడా ధనరాజు నాకు కాల్ చేశాడు, అన్న అలా నా ఫ్రెండ్ అన్న నా విన్నాను, నువ్వు ఒకసారి విన్నాను అలా వింటాం అని చెప్పి విన్నది. అలా ఏమీ లేదు. ధనరాజు నా తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఎక్కువ తమ్ముడు వస్తున్నాడు, అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. అభి సెట్లో ఫస్ట్ డే అదే అయింది, ఎవరు వచ్చి అభి అనగానే మేడం తిరిగారు, నేను తిరిగాను. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సినిమా అంతా అనుకున్నాము. బట్ యా చెప్పండి. అంటే ఇప్పుడు కామాఖ్య అంటే ఈ మధ్యకాలంలో ఇది అంటే ఒక దేవుళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఒక ఎలిమెంట్ తీసుకొచ్చి సోషల్లో పెట్టడము, సోషల్ సినిమాస్లో అవన్నీ కూడా మనం ట్రెండ్ అవుతుంది చూస్తున్నాం. ఆ ట్రెండ్లో వెళ్తున్న సినిమానా, లేదంటే కనుక ఇది ఈ టైంలో ఇది చెప్పాలనుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా మేము ఒక థ్రిల్లర్ సినిమానే ప్లాన్ చేసుకున్నాము, థ్రిల్లర్ స్టోరీతోనే వెళ్తున్నాము. దీంట్లో మేమేంటంటే కామాఖ్యాదేవి అనే ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడం లేటర్ ఆన్ జరిగింది, కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్. ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్స్లో ఉండే థ్రిల్లర్కి మేము కామాఖ్యాదేవిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ట్రెండ్లో అందరూ అలాగే చేస్తున్నారు కదా అందుకే చేద్దామని కాదు. నేను ఇంతకుముందు స్పీచ్లో చెప్పినట్టుగా కొన్నిసార్లు దేవుళ్ళు మనతో కొన్ని చేయిస్తారు. చిరంజీవి సినిమాలో యముడి గురించి చెప్పాలనుకుని నేను ఫస్ట్ అనుకోలేదు, స్టోరీ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అలా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కామాఖ్యాదేవి అమ్మవారి గురించి అనుకొని నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ రాసుకున్న తర్వాత అమ్మవారి పేరు అనుకున్నానో అన్నీ అలా కలిసి వచ్చేసాయి. కనిగారు చెప్పినట్టు సార్కి స్టోరీ అంతా నరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, నేను రీసెంట్గానే అమ్మవారి దగ్గర కామాఖ్యాదేవి దర్శనం చేసుకొని వచ్చాను, నాకు కరెక్ట్గా రాగానే ఇది పడింది అని చెప్పేసి. ఆనంద్ గారు అదే మాట చెప్పారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో నువ్వు ఫోన్ చేశాను. సో ఇది ఒక కోఆర్డినేషన్, కోఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అమ్మవారి తరఫు నుంచి వచ్చింది, ఆవిడ చేయించుకుందని అనుకుంటున్నాం. అండ్ ఇందా మనం మాట్లాడినట్టు బేసిక్గా ఈ మధ్యన బాగా కామాఖ్య మాత అనేది ఇక్కడ బాగా ఫేమస్, అందరికి తెలుస్తున్నారు. బట్ బేసిక్ ఏంటంటే ఇలాగ ఒక డివోషనల్ ఎలిమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు లాస్ట్ టైం మనం ఇప్పుడు సముద్రగన్ గారు కూడా చేశారు, హనుమాను ఇలాంటివి తీసుకుంటాం. కానీ బట్ ఒక కామాఖ్య మాతనే తీసుకొచ్చి దీంట్లో పెట్టాలనే థాట్ అసలు మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనుకొని చేసింది కాదు, వచ్చేసింది అంతే థాట్. ఇంకా అది అమ్మవారి తరఫు నుంచి వచ్చిన థాట్ అని అనుకుంటున్నాను. ప్రాపర్గా ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకుంది అయితే కాదు, వచ్చింది అంతే. ఇంకా అది థ్యాంక్ యూ. సీరియస్ సినిమాలు చేసేటప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏదో థ్రిల్లర్ హారర్ చేసుకుంటే అది కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ అనుకోవచ్చు, కానీ ఇది చాలామంది మనోభావాలతో ముడిపడి ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు. హౌ కేర్ అబౌట్ దిస్ పిక్చర్ అని చాలామంది మనోభావాలతో ఎలాగో ముడిపడి ఉంటుందండి. వీళ్ళందరినీ సెకండ్ పెట్టుకుంటే అమ్మవారి మనోభావాలతో దెబ్బ తీసుకునేలాగా చేయొద్దు. సో మేము ఎక్కడ కూడా కొంచెం లైన్ క్రాస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు పడుతుంది దెబ్బ. సో మేము అమ్మవారిని ఎంత జాగ్రత్తగా మొక్కుకుంటూ ఎంత పవిత్రంగా మా ప్రార్థనలుండి మేము డెడికేటెడ్గా ఎక్కడ ఏమాత్రం తప్పు దొరలకుండా చేయాలో అంత కేర్ తీసుకునే చేసాం. ఈవెన్ మా సెట్లో కింద ఒక ముగ్గు ఉంటుంది, అమ్మవారి ముగ్గు. ఆ ముగ్గు వేసుకున్నప్పుడు కూడా మా సెట్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి అక్కడ సైడ్. అది మనకు స్క్రీన్ మీద కనిపించదు, కానీ ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చెప్పులు వేసుకోకుండా రావాలి అనేది మేము తీసుకున్న కేర్. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. అమ్మోరు దేవి ఈ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? అమ్మోరు దేవి అదొక టోటల్లీ సోషో ఫ్యాంటసీ మూవీ అండి. అందులో ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడికి వచ్చి వేరే రూపంలో ఏదో చేయడం జరుగుతుంది, కానీ మన సినిమాలో అలా ఉండదు. రియలిస్టిక్గానే ఉంటుంది, కానీ చిన్న కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్ట్ ఏంటనేది మీకు సినిమాలో అర్థమవుతుంది. డైరెక్టర్గా మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అంటే ఆర్టిస్టుల టైమింగ్స్ అవి కాకుండా. ఆర్టిస్టుల టైమింగ్స్ అందరూ సపోర్ట్ చేశారు. మా టీం అందరు కూడా, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అందరికీ వస్తుంటాయి. ముఖ్యంగా నేను ఒకటి అనుకుంటున్నప్పుడు మా టీం వాళ్ళు ఇలా వాళ్ళొక పేస్లో పనిచేస్తుంటారు, నేను ఒక పేస్లో పనిచేస్తుంటాను. కొన్నిసార్లు మనకు ముఖ్యంగా ఎక్కడ జరిగిందంటే మీరు అడిగిన దానికి మేము ఒక స్కెడ్యూల్ అనుకున్నాము, నేను ఒకటి టైం అని ఫిక్స్ అయితే ఆ టైం కాకపోతే నాకు కొంచెం తిరుగుతుంది పురుగు. కరెక్ట్ టైంలో స్ట్రైక్ పడింది, యూనియన్ స్ట్రైక్. ఆ యూనియన్ స్ట్రైక్ పడడం వల్ల నేను ఒక షెడ్యూల్ వేసుకున్నాను. అభిరామి మేడంకి నెక్స్ట్ ఇంకో పిక్చర్ సైన్ చేస్తున్నారు, ఆవిడ తమిళ సినిమాకి వెళ్ళాలి. ఇది ఫినిష్ అవ్వలేదు. ఇది ఫినిష్ అయితే కానీ ఆవిడ ఆ సినిమాకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే యాక్చువల్గా మా సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు మేడం మేము చెప్పిన తర్వాత. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ప్లస్ ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లుక్ చేంజ్ అయితే ఆనంద్ గారికి గడ్డం ఉంటుంది సినిమాలో, ఆయన షేవింగ్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వాలి. ఇవన్నీ మాకు ఒక టైట్ టైమ్ లైన్స్ లాగా పడడం, యూనియన్ స్ట్రైక్ వల్ల మాకు కొంచెం
ఇది ఎలా అయిపోతుందిలే అని చూస్తూ ఉంటే 15 రోజులు 16 రోజులకు పొడిగింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము ఎలా చేద్దామని చెప్పేసి. కానీ ఒక టైం వచ్చినప్పుడు కనీసం చెప్పినట్టు ఏ టైంకి జరుగుతుంది అన్నట్టుగా అన్నీ స్మూత్గా జరుగుతూ వెళ్ళిపోయాయి. బట్ ఇంటర్నల్గా అయితే చాలా పడ్డాము. సముద్రకని గారు అంటే తెలుగులో కూడా అనే లైన్లో వచ్చేసారు మీరు. అంటే బిగ్గెస్ట్ సెట్స్ని బిగ్గెస్ట్ కాంబినేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో కానీ మనకి కృష్ణ కానీ అభినయ్ కృష్ణ కానీ లేకపోతే వీళ్ళంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎంత అంటే మీ బడ్జెట్ వైజ్ కానీ రెమ్యునేషన్స్ వైజ్ కానీ ఏమైనా డౌన్ అయ్యి వస్తారా, లేకపోతే ఎలా వీళ్ళతో కొలాబరేట్ అవుతారు? అది ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, లేదంటే సరే అండి పర్లేదండి చెప్పేసి వెళ్ళిపోతాను. ఇది ఆర్ట్ అండి అంతే. నాలనే చూస్తున్నాను, పెద్దది చిన్నది ఏమీ చూడలేదు. డైరెక్టర్ ఇస్తే డైరెక్టర్, అదే రెస్పెక్ట్ అందరికీ. ఇది ఆర్ట్ అలానే చూస్తున్నాను. సో నేను యాక్చువల్గా కనీసార్ కావాలి అన్నప్పుడు ధనరాజ్కి ఫోన్ చేశాను. మామ ఇట్లా మనకి క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కనీసార్ ఉంటే బాగుంటుందంటే ఆయన ఒక అట్లీస్ట్ ఒక పెద్ద లెంత్ ఉన్న రూల్స్ కానీ పెద్ద ప్రొడక్షన్ అయితే చేస్తారు. మనది చిన్న సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ డైరెక్షన్ అంటే కొంచెం డౌటే. అంటే ఒకసారి అడుగు మామ ప్లీజ్ అంటే ధనరాజ్ ఫోన్ చేసి అడిగి నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు ఒక యాక్టర్ కాబట్టి నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు కాబట్టి కనీసార్ నేను ఈ మాట చెప్పగానే ఓకే అన్నాడు. ఆయన ఒక యాక్టర్గా ఉండి డైరెక్షన్ చేస్తున్నాడంటే సేమ్ ఆయన అలాగే వచ్చారు కదా డైరెక్టర్ అండ్ యాక్టర్ కాబట్టి నా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అవుద్దో నేను చేస్తానని చెప్పారు. నువ్వు స్టోరీ చెప్పి కరెక్ట్గా ఒప్పించుకో మామ అని చెప్పారు. నాకు ఇంకా అక్కడ ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. ఆయన ఫస్ట్ ఆ మాట చెప్పారు కాబట్టి. సో ఆ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి 3 గంటల వరకు చేసినా కూడా ఆయన చాలా కోఆపరేట్ చేయడం అనేది నిజంగా చిన్న డైరెక్టర్స్కి చిన్న సినిమాలకి చాలా ప్రోత్సాహం ఇస్తుందండి. మీ నెక్స్ట్ డైరెక్షన్ ఎప్పుడు చూడొచ్చు? రెడీ అయిపోయింది సార్. స్కూల్ బస్సును ఫిల్మ్ చేసుకున్నాను, ఇప్పుడు ఫైనల్ వర్క్లో ఉందండి. జూన్లో రిలీజ్ అవుతుంది. అభి గారు డైరెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. సో కామాఖ్య టైటిల్ కూడా అమ్మవారిది చాలా బాగుంది. సో ఈ పర్టికులర్ రోల్లో సమైరా గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటి? సమైరా గారిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఈ సినిమాకి మాకు ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి, కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసిన ఆర్టిస్ట్ని తీసుకుంటే అమ్మాయిని ఆ ఆర్టిస్ట్గా చూస్తారు తప్ప ఈ క్యారెక్టర్లో చూడరు. సో మాకు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తారో మెయిన్ లీడ్ ఆ క్యారెక్టర్ కొత్త అమ్మాయి అయితే ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారని చెప్పి. సో ఆ ప్రాసెస్లో మేము ఈ ఆడిషన్స్ అని చూస్తున్నప్పుడు తను అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ అయిన అమ్మాయి. సో మేము ఆడిషన్స్ తీసుకొని తర్వాత తనకి చెప్తే తను మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్లో మళ్ళీ తెలుగులో ట్రైన్ అప్ అయ్యి సో మాకు అలా తనని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో సీజీ వర్క్ ఎంతవరకు ఉంటుంది? సో ఎలా జాగ్రత్తలు చేసుకున్నారు? సీజీ వర్క్ అంటే స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ అలా ఉండదు, బట్ ఉంటుంది. తీసుకున్నాం, కేర్ అయితే తీసుకున్నాం. డైరెక్టర్ రవి, టీజర్లో కొంచెం ఏఐ యూసేజ్ ఎక్కువ కనబడింది, అది ఎంతవరకు సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది? అది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సతీదేవి కామాఖ్యాదేవి ఎలా ఏర్పడిందనే ఒక విషయం చెప్పడానికి మనం దాన్ని హ్యూమన్ రూపంలో చేసినా లేకపోతే సీజీలో చేసినా లేకపోతే రియలిస్టిక్ ఆర్టిస్ట్తో పెట్టి చేసినా అది చాలా వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది బడ్జెట్ వైజ్ చూసుకున్నా కూడా. అండ్ మాకేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా ప్రొడక్టివ్గా ఇవ్వాలి, దానికోసం మేము యూజ్ చేసుకున్నాం. అంతవరకే ఉంటుంది, అంటే మినిమల్గానే ఉంటుంది. మినిమల్గానే ఉంటుంది. సో ఇందాక చిన్న సినిమాల గురించి మాట్లాడుతున్నారు కదా, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెట్టయాన్ అండ్ ఇండియన్ టూ తాలూకు ఎఫెక్ట్ అనుకోవచ్చా? అలాంటి ఏం లేదు. ఎప్పుడూ పెద్ద సినిమాస్ ఉంటాయి, చిన్న సినిమాలు ఉంటాయి. పెద్ద సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉంటాయి, చిన్న సినిమాకి బడ్జెట్ ఎక్కువ ఉండదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ చిన్న సినిమా ఎంటర్టైన్ చేయదు అని మనం అనుకోకూడదు. సో దాంట్లో కూడా సోల్ ఉంటుంది, దాంట్లో కూడా కథ ఉంటుంది, దాంట్లో కూడా ఎఫర్ట్ ఉంటుంది. ఈ మధ్య ఇఫ్ యూ లుక్ ఎట్ లాట్ ఆఫ్ తమిళ్ అండ్ తెలుగు మూవీస్ చిన్న చిన్న బడ్జెట్లో చేసిన సినిమాస్ ఎక్కువ కలెక్షన్ వచ్చింది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి సినిమా నచ్చితే వాళ్ళు వెళ్ళి చూస్తారు, కానీ సినిమా గురించి తెలియాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, యా. సో ఆడియన్స్ ఒప్పుకున్న సినిమాస్, యాక్సెప్ట్ చేస్తున్న సినిమాస్ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయలేకపోయిన సినిమాస్ ఉంటాయి.
బట్ వేర్ ద స్ట్రగుల్ ఇస్ థియేటర్స్ దొరకడం, రిలీజ్ డేట్ దొరకడం, డిస్ట్రిబ్యూషన్ అవ్వడం, సేల్స్ అవ్వడం, దిస్ ఇస్ వేర్ ద స్ట్రగుల్ ఇస్. టు గెట్ ద సినిమా టు ది ఆడియన్స్ ఇస్ వేర్ ద స్ట్రగుల్ ఇస్. కానీ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ చేయరు ఎవరు. ఏ ఒక ఆర్టిస్ట్ కానీ ఏ ఒక టెక్నీషియన్ కానీ ఎప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ చేయరు. ఊరికే ఏమో సినిమా చేద్దాం అని ఎవ్వరూ అనుకోరు. సో ఇట్ ఈస్ ఓన్లీ ద బడ్జెట్ మేబీ డిఫరెంట్ ఉంటుంది, బట్ ది ఎఫర్ట్, ద క్వాలిటీ అవన్నీ బాగానే ఉంటుంది. అంటే నాట్ అబౌట్ ద మేకర్స్, అంటే మీరు వెట్టయాన్ అండ్ ఇండియన్ 2 టైంలో కూడా యూ గాట్ మెనీ ఆఫర్స్ ఫ్రమ్ తెలుగు యాజ్ వెల్. పోస్ట్ సరిపోతుంది సినిమారం, బట్ మీరు ఆ సినిమాతో బిజీ ఉండడం వల్ల యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఎనీ ఫిల్మ్ ఇన్ హియర్. నో, యాక్చువల్లీ నేను ఇండియన్ 2లో చేయలేదు, నేను వేటయాన్లో చేశాను, దాని తర్వాత థగ్ లైఫ్లో చేశాను. యా, ఐ హ్యావ్ ఆల్సో నా కెరియర్ చూస్తే కూడా జస్ట్ పెద్ద బడ్జెట్ సినిమా చిన్న అలాంటివి నేను చేయలేదు. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. కొత్త డైరెక్టర్స్తో పని చేశాను, సీనియర్ డైరెక్టర్స్తో కూడా పని చేశాను. ఐ హ్యావ్ ఆల్వేస్ మిక్స్డ్ ఇట్ అప్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫోకస్డ్ ఆన్ నా క్యారెక్టర్ ఏంటి, వాట్ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అని నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అలాగే ఉంది.